ఈ వీడియోలో మనం తనూజ గారి అద్భుతమైన పీఆర్ గేము, పీఆర్ స్ట్రాటజీ, పీఆర్ కాన్స్పిరసీ ఎక్స్‌పోజ్ చేయబోతున్నాం. సో జాగ్రత్తగా వినండి పిల్లలు. లైక్ ఇంపార్టెంట్. లైక్ బటన్ పగిలిపోవాలి. హైప్ ఆప్షన్ ఉంటుంది. మిగిలితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. గట్టిగా కొట్టండి. సో దీనికి ముందు ఒక 2 గంటల ముందు ఒక వీడియో చేస్తే ఒక 82-85% జనాలు కన్విన్స్ అయ్యారు న్యూట్రల్ ఆడియన్స్. కొంతమంది ఏమిరా నువ్వు భరణి గారి మీదే పడుతున్నావు, శ్రీజాని లేపుతున్నా అంటే నేను చెప్పాను. నేను భరణి లేదు, శ్రీజ లేదు, ప్రాసెస్ న్యాయంగా వెళ్ళాలి, అక్కడ కాన్స్పిరసీ జరుగుతుంది అని చెప్పాను. భరణికి ఓట్లు పడితే నువ్వు తట్టుకోలేవు, కుళ్ళిపోతావు, భరణిని బ్యాడ్ చేయడానికి వచ్చావు అంటే నేను లాజిక్తో చెప్పా స్వామి. భరణికి ఇప్పుడు వరకు లేని ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు సడన్గా 62% ఎలా వచ్చింది, శ్రీజకి ఎలాగ 38% వచ్చింది. శ్రీజ ఓట్ బ్యాంక్ ఉండి ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వకుండా ఒక తుప్పాస్ ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అయింది. బట్ భరణి ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు. దానికి చెప్తే నమ్మలే. ఇప్పుడు విత్ ప్రూఫ్స్. అందుకే నేను తమ్నైల్లో కూడా పెట్టాను, ఫోన్లో చూపిస్తాను, నేను ఎలా చేయాలో ఏం చేయాలో కూడా చెప్తాను. కావాలంటే మీరు మిగిలిన ప్రతి రివ్యూర్ని ఆదిరెడ్డిని అడుగుతారో, గీతురాయని అడుగుతారో, ఇంకెవరిని అడుగుతారు అడగండి. వాళ్ళని ఈ కాంబినేషన్లో పోల్ పెట్టమనండి, రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ కన్ఫామ్గా దొంగలు దొరికిపోతారు. ఓకేనా, మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం, ఈ పీఆర్ స్కామ్ల గురించి మాట్లాడదాం, అన్నీ బలంగా మాట్లాడదాం. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలు, సో నేననే కాదు అందరు రివ్యూర్లో పోల్ పెట్టారు. శ్రీజ భరణిలో ఎవరు రీఎంట్రీ కావాలంటే సడన్గా యునానిమస్గా భరణి గారికి 62-65% ఓటింగ్ వస్తుంది. దాన్ని చూసి మీరు ఏదేదో అన్నారు. నేనేం చెప్పాను, అది కాదురా, అది రియల్ ఓటింగ్ కాదు పిల్లలు, అక్కడ చాలా కాన్స్పిరసీ జరుగుతుంది, తనూజ గారి హస్తం బలంగా ఉంది. నేను అందుకే ఏం చెప్పాను, న్యాయంగా చేయాలంటే గేమ్ బేసిస్లో ఎవాల్యుయేట్ చేయండి, ఆర్ గేమ్ ప్లస్ ఓటింగ్. ఆ ఓటింగ్ కూడా ఎలా అంటే ఇప్పుడు 8 మంది నామినేషన్లో ఎలా అయితే ఉన్నారో ఆ 8 మందిలో వీళ్ళిద్దరిని యాడ్ చేయండి. అప్పుడు 10 మంది ఉంటారు. ఆ 8 మందిలో బాటంలో ఒకళ్ళు ఎలాగో మీరు తీసేస్తారు. వీళ్ళిద్దరిలో హైయెస్ట్ ఓటింగ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని హౌస్లో ఉంచండి, అలాంగ్ విత్ గేమ్ పర్ఫార్మెన్స్, టాస్క్ల పర్ఫార్మెన్స్. తక్కువ వచ్చిన వాళ్ళని తీసేయండి అని చెప్పాను. ఎందుకురా అంటే క్రాస్ ఓటింగ్ జరగదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తనూజ ఓటింగ్ అంతా భరణికి వెళ్తుంది, సుమన్ శెట్టి ఓటింగ్ అంతా భరణికి వెళ్తుంది, రాము ఓటింగ్ అంతా భరణికి వెళ్తుంది, దివ్య నిఖిత ఓటింగ్ అంతా భరణికి వెళ్తుంది. అప్పుడు మీరు అనొచ్చు కళ్యాణ పడాల ఓటింగ్ వెళ్ళొచ్చు కదా బ్రో అంటే చాలా తక్కువ. ఎందుకంటే ఈ అమ్మాయి వచ్చి అందరినీ గెలికేసింది. కాస్త కోస్త సంజన గారి ఓటింగ్ కొంచెం పడవచ్చు, ఇమాన్యుయల్ ఓటింగ్ కొంచెం పడవచ్చు. బట్ ఈమెతో పెట్టుకోరు. ఎందుకురా బాబు ఈమె ఉంటే రిస్క్, ఈమె ఎలిమినేట్ అయితేనే బాగుందనే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయినా అనుకుంటారు. సో డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఇవంతా నెగ్లిజిబుల్. సో ఇవన్నీ వద్దు అని చెప్పి నేను ఒక పోల్ పెట్టాను. అందుకే తల్లి బిడ్డ న్యాయం పోల్ పెట్టాను. ఇంకా చూడండి, ఆ పోల్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మిగిలిన బడా రివ్యూర్స్ని కూడా మీరు అడగండి, అన్నా ఈ పోల్ పెట్టండి, అక్క ఈ పోల్ పెట్టండి అని చెప్పి. శ్రీజ భరణి పెడితే అవ్వదు, క్రాస్ ఓటింగ్ అవుతుంది. అందుకే నేను ఈ ఆప్షన్ చెప్పాను. అందరిలో కలిపి వీళ్ళు వేయండి, వీళ్ళని కలిపితే క్రాస్ ఓటింగ్ జరగదు, వీళ్ళు హైయెస్ట్ ఓటింగ్ చూడండి. ఇప్పుడు ఈ పోల్ పెట్టండి, తనూజ, కళ్యాణ్, భరణి, శ్రీజ. సరేనా? ఎందుకంటే టాప్ 2 ఓటింగ్ వీళ్ళిద్దరు ఉంది. ఓట్ షేర్ మీరేమంటున్నారు, కళ్యాణ్ ఓటు కూడా పడుతుంది అన్నారు కదా, అందుకే తల్లి బిడ్డ అన్యాయం. సో తనూజ ఓటింగ్ భరణికి పడుతుంది, కళ్యాణ్ ఓటింగ్ శ్రీజ పడుతుంది అన్నారు కదా, అందుకే ఈ నలుగురిని పెట్టండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తనూజ, భరణి, శ్రీజ, కళ్యాణ్. ఇప్పుడు నా దాంట్లో మై రివ్యూస్ అని వెళ్ళండి, అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మై రివ్యూస్కి వెళ్తే లేటెస్ట్గా ఒక పోల్ పెట్టాను ఒక 1.5 hour బ్యాక్. మీకు అది అలా రిఫ్లెక్ట్ అవుతూనే వస్తుంది. మీకు కావాలంటే ఈ వారం అంతా పెడతా మీకు. అలాగే మిగిలిన రివ్యూర్లు కూడా అడగండి. ఓకే, ముఖ్యంగా ఆదిరెడ్డిని అడగండి, ఎందుకంటే ఆదిరెడ్డి కూడా ఎక్కువ పోల్స్లో ఎక్కువ శాంపుల్స్ వస్తాయి. సో 2 hours బ్యాక్ 1.1 lakh ఓట్లు నమోదయ్యాయి. అందులో 1.1 lakh, అందులో 56% తనూజ గారు, సెకండ్ కళ్యాణ్ 23%, 3 శ్రీజ 12%, 4 భరణి 8%. నాన్న దొరికిపోయాడే ఇక్కడ. నాన్నకి 62% ఓటింగ్ వచ్చింది కదా శ్రీజతో పోలిస్తే. శ్రీజ భరణి అని పెడితే ఉదయమే నిన్న 3,20,000 ఓటింగ్ వస్తే 62% భరణి, శ్రీజ 38. నేను చెప్పా, ఇది అసలు ఓటింగ్ కాదు, తనూజ పీఆర్ కావాలని చెప్పి శ్రీజాని టార్గెట్ చేస్తున్నారు. శ్రీజ వస్తే తనూజ పప్పులు ఉడకవు కాబట్టి, భరణి ఉంటే అది అంత పెద్ద ఇంపాక్ట్ అవ్వదు కాబట్టి, అండ్ శ్రీజ ఉంటే ఎలాగైనా అందరికీ బొక్క కాబట్టి అందరూ కలిపి మిక్స్ కబడ్డీ ఓటింగ్ పడిపోతుంది అని చెప్పి. అందుకే ఆ ఓటింగ్ అలా పడకుండా ఉండడం కోసమే తనూజ, కళ్యాణ్, శ్రీజ, భరణి అని పెడితే భరణి ఎందుకు దొరికిపోయారు? టెక్నికల్గా లాజికల్గా భరణి గారికి ఆల్మోస్ట్ 62%, 65% ఓటింగ్ వస్తున్నప్పుడు ఇలా పెట్టినప్పుడు కూడా ఆయనకి ఎక్కువ ఉండాలి కదా. ఆయనకి ఎక్కువ ఉండకుండా ఆయనకి 8%, శ్రీజాకి 12% అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 1,10,000. ఇది ఎలా 2 లక్షలు 3 లక్షలు కూడా అవుతుంది. అందుకే వేరే పెద్ద రివ్యూలను కూడా అడగమని చెప్తున్నాను. ఇప్పుడైనా అర్థమైందా నేను ఎందుకు గొంతు చించుకుంటున్నాను అనేది? అక్కడ రాంగ్ జరుగుతుందిరా. అక్కడ శ్రీజ భరణి కాదు, తనూజ పీఆర్ ఎందుకు డిక్టేట్ చేస్తుంది. ఇక్కడ తనూజ పీఆర్ దొరికిపోయారా?
పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఎప్పటి నుంచి అదే 23-24 అలానే ఉన్నారు. తనూజ పిఆర్ ఏం చేస్తుంది? భరణిని లేపుతుంది. ఎందుకు లేపుతుంది? శ్రీజ వస్తే కాటేస్తుందని, తన ఫేక్ సీరియల్ యాక్టింగ్ దొరికిపోతుందని. ఇప్పుడు ఈ డేటా పెట్టే కూడా మీరు మాట్లాడితే ఇంకా నా దృష్టిలో మీరు ఇంకా మూర్ఖులతో సమానం. మూర్ఖులే ఇంకా. పిఆర్ గారు ఇలా మూర్ఖత్వంగా మాట్లాడతారు. నేను అందుకే డేటా ఆగండి, 2-3 గంటలు ఆగండి, అయినా కొంతమందికి ఆగట్లే, సుస్సు పెట్టా, ఇప్పుడు వీడియో చేస్తున్నా. అందుకే నాదనే కాదబ్బా, పోనీ నేను ఓట్లు వేయించాను అనుకుందాం, ఎన్నో డబ్బులు ఇచ్చేసి, ఓకేనా, నాకు అంత దూలం ఉందనుకుందాం. మిగిలిన రివ్యూర్లు కూడా అడగండి అబ్బా, మిగిలిన రివ్యూర్లు కూడా ఈ శాంపుల్ పెట్టమని. వాళ్ళకి ఇప్పుడు ముందు నుయ్యే వెనక గొయ్యే తనూజకి. ఇప్పుడు తనూజని భరణిని ఇలా పెడితే తనూజ వాళ్ళు భరణికి వేస్తారు అనుకోండి ఓట్లు, తనూజకి తక్కువైపోతుంది, అక్కడ తనూజ దొరికిపోతుంది, అప్పుడు కళ్యాణ్ పెరిగిపోతుంది, అడ్డంగా దొరికిపోతారు. ఈ పోలు పెట్టండి, నా మాట విని ఈ పోలు పెట్టండి, తనూజ, కళ్యాణ్, భరణి, శ్రీజ, టాపిక్ ఈజ్ ఓవర్. ఇప్పుడు అర్థమైందా? నేను ఏమీ లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నేను ఒక మాట మాట్లాడానంటే దానికి చాలా అర్థం ఉంటే చాలా థింక్ చేసి పెడతాను. నేను చేయడం వల్ల శ్రీజ అనే కాదు భరణికి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. బట్ అక్కడ జరుగుతున్న కాన్స్పిరసీ అదిరా స్వామి అని చెప్పాను, ఇప్పుడు డేటాతో ప్రూవ్ చేశాను, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అది పిల్లలు ఇంకా మీ ఇష్టం. అండ్ బిగ్ బాస్ ఈ ప్రక్రియ ఎలా ముందుకు తీసుకెళ్తారో దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేద్దాం. ఓవరాల్గా నాకు చెప్పాలనిపించింది, నాకు చెప్పాలనిపిస్తే బలంగా నించుంటాను తప్ప సేఫ్ గేమ్ ఆడను. నేను రివ్యూ ఫీల్డ్లోకి అయితే అందుకు రాలేదు. నేను రివ్యూ ఫీల్డ్లోకి వచ్చింది రాగా జరిగింది చెప్పాలి. అక్కడ అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది అని చెప్పాలి, న్యాయం జరుగుతుంటే న్యాయం జరుగుతుంది, ఇలాగే వెళ్ళాలని చెప్పాలి. అక్కడ ఎంత తోపుతురుమైన రాంగ్ చేస్తే క్వశ్చన్ చెయ్యాలి. మీరు కూడా అలానే ఉండండి, బిగ్ బాస్లోనే కాదు బయటైనా అలానే ఉండండి. అటుపక్కలో ఎంత తురుము ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా రాంగ్ చేస్తే క్వశ్చన్ చెయ్యండి, అడగడం నేర్చుకోండి, వై అనడం నేర్చుకోండి. ఓకే, టాపిక్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్లోకి వచ్చేస్తే 8 మంది ఉన్నారు కదా, ఇంకెంత వీళ్ళు పిఆర్ ఎంత పెద్దది అన్నప్పుడు ఇంక ఓటింగ్ ట్రెండ్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. తనూజకి అంత సీన్ ఉందా అంటే ఉంది, ఎందుకంటే ఆమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, పెద్ద పిఆర్ ఉంది, ఓవర్. ఇప్పుడు కళ్యాణ్కి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తక్కువ, ఇప్పుడు ఎంతో కొంత వచ్చింది, కామన్ మ్యాన్ కేటగిరీ. అండ్ ఇప్పుడు కళ్యాణ్కి పిఆర్ ఉంది, అందరికీ పిఆర్ ఉందబ్బా. నేను మళ్ళీ ఇప్పుడు తనూజని బ్లేమ్ చేయను, అందరికీ పిఆర్ ఉంది. తనూజకి పెద్ద పిఆర్ ఉంది, ప్లస్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసు, సీరియల్ ఫ్యాన్ బేసు ఉంది. సో తనూజ ఫస్ట్ పొజిషన్లోనే ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ చేసి BB9 విన్నర్ ఎవర్రా అంటే తనూజకి దాపుల్లో కూడా ఎవ్వరూ లేరు, అండ్ తనూజ విల్ బి ద విన్నర్. ఇదేమైనా మారబోతుందా, లేకపోతే ఈ కాన్స్పిరసీని ఎవడైనా ఎక్స్పోజ్ చేస్తాడా నాలాంటి వాడు, ఇదేం జరుగుద్దా, న్యూట్రల్ ఆడియన్స్ మైండ్ సెట్ మారుద్దా అంటే కాలమే డిసైడ్ చేస్తుంది. బట్ ఇప్పుడు తనూజది పిఆర్ ఉంది, ఇది ఉందని చెప్పి నేను తనూజని సెకండ్ ప్లేస్లో పెట్టి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో పెట్టి నెబ్బాగాన్ని అయితే నేను కాదు. ఫస్ట్ పొజిషన్లో తనూజ గారే ఉన్నారు ఓటింగ్లో. సో ఫస్ట్ పొజిషన్ గోస్ టు తనూజ, సెకండ్ పొజిషన్ గోస్ టు కళ్యాణ్. పడాలా, మంచి ఓటింగ్ పడుతుంది, బట్ తనూజ అంత ఓటింగ్ అయితే పడట్లేదు. మూడో పొజిషన్లో సంజన గారు ఉన్నారు, ఆమెకు కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది, కాకపోతే సెకండ్కి థర్డ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఓటింగ్ నిన్నటి మీద పెరిగింది. ఈరోజు ఎపిసోడ్ అయ్యాక ఏమో మూడో పొజిషన్ కూడా వెళ్ళొచ్చేమో, బట్ డిమాండ్ పవన్ గ్రాఫ్ అయితే మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. జనరల్ ఆడియన్స్ కూడా గుర్తించడం మొదలుపెట్టారు, అరే మ్యాటర్ ఉందరా, పాపం జాలేస్తుందిరా, బాగా ఆడుతున్నాడు రా, సీన్ చేయట్లేదురా, కంటెంట్ కోసం గ్రౌండెడ్గా ఉంటున్నాడు రా, అది వెళ్ళింది. ఫిజికల్ టాస్క్లో దోల తీర్చేస్తున్నాడు రా అని. సో ఆయన ఓటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. 5th పొజిషన్లో రితు చౌదరి, 6th పొజిషన్లో రాము, 7th పొజిషన్లో గౌరవ్, 8th పొజిషన్లో మాధురి గారు. ఈ బేసిస్ మీద, ఓటింగ్ బేసిస్ మీద ఈ రోజు ఎలిమినేట్ చేస్తే రాజుని ఎలిమినేట్ చేయాలి. అంటే రాజుకి కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, ఆమె అంటుందని పంపియండి, మా ఆయన్ని నాకు చూడాలని ఉందని చెప్పి. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంచుతారా ఉంచరా అనేది మీ ఇష్టం. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చింది అయ్యేసి, అది ఆమె రికవర్ అయ్యింది, ఆమె రావడానికి ఛాన్స్ ఉందని. కాంక్రీట్గా ఇంకా తెలియదు, అప్డేట్ రాగానే చెప్తాను. బట్ ఈ వారం ఎలిమినేషన్ అయితే ఉంటే ఓటింగ్ ప్రకారంగా చూస్తే మాధురిని ఉంచుతారు, మాధురిని వెళ్ళిపోద్ది, ఆర్ గౌరవ్ని బలిపశువు చేయాలనుకుంటే గౌరవ్ని ఎలిమినేట్ చేసి దొబ్బుతారు, అంతకుమించి చేయలేదు. సో ఈ వారం ఫైనల్గా నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఓటు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, అలాగే శ్రీజ భరణిలో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, ఆర్ ఇద్దరు ఉండాలని కోరుకుంటున్నారు, బలంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రా రివ్యూర్లు పుట్టుకు రావాలి, సస్టైన్ అవ్వాలి అంటే మీరు నాకు బూస్ట్ అప్పే ఆ సబ్స్క్రైబ్ బటన్. ఆ సబ్స్క్రైబ్ మనకి ఎలా ఉంటుందంటే, బయట సమాజంలో మన సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసి మనకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు, మనల్ని దేకడం మొదలు పెడతారు. మన ఇన్పుట్స్ ఎంత వ్యాలిడ్గా ఉన్నా, ఎంత లెజిట్గా ఉన్నా సబ్స్క్రైబర్స్ కౌంట్ బేసిస్ మీద డిసైడ్ అయిపోతుంది. సో అందుకు నేను అలా అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇలానే గట్టిగా, బలంగా, ఘాటుగా, ధీటుగా ఉంటుంది. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం. ధన్యవాద్. హై.